బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ కేటగాళ్లు ప్లాన్లు వేసి దోచేయడం మనం రోజు చూస్తూనే ఉంటాం కదా. అదను చూసి అందిన కాడికి దోచుకుపోవడం అలవాటుగా మారింది. అయితే మనుషులకు పోటీగా ఒక ఎలుక మైండ్ బ్లోయింగ్ స్కెచ్ చేసిందబ్బా. షాప్ తాళాలు తీయకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పక్కా ప్లాన్తో 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలని నొక్కేసింది. సైలెంట్గా నగలెత్తికెళ్లి బొరియలో దాచుకున్న సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనమే సృష్టిస్తూ ఉంది. ఈ వింత దొంగతనం దృశ్యాలు చూసిన పోలీసులతో పాటు షాప్ యజమాని కూడా పూర్తిగా నోరెళ్లబెట్టాల్సిన సిచ్యువేషన్ యజమానిది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న తుమకూరు పట్టణంలో ఈ అపూర్వ ఘటన వెలుగు చూసింది. అక్కడున్న ప్రముఖ విశ్వాస్ జ్యువెలర్స్ దుకాణంలో సిబ్బంది ఎప్పట్లాగే రాత్రి వ్యాపారం ముగించుకున్నారు. షాపు భద్రంగా తాళాలు వేసి ఇళ్లకెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి డిస్ప్లే ట్రేలో ఉన్న ఖరీదైన నగల బాక్స్ ఖాళీగా కనిపించిందంట. అందులో భద్రంగా ఉంచిన 10 వజ్రాలు ఉంగరాలు, 2 బంగారు గొలుసులు రాత్రికి రాత్రే మాయమైపోయాయి. పోయిన ఈ నగల విలువ సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని యాజమాన్యం ప్రాథమికంగానే లెక్క తేల్చింది. షాప్ తాళాలు అస్సలు పగల్లేదు. డోర్లు, కిటికీలు అన్నీ భద్రంగానే ఉన్నాయి. షాప్ లోపల ఎలాంటి వినాశనం లేదా చోరీ ఆనవాళ్ళు అసలే కనిపించకపోవడంతో యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురైంది. దుకాణంలో పనిచేసే సొంత సిబ్బంది ఈ పని చేశారా అనే తీవ్ర అనుమానం యజమానికి వస్తుంది కదా సామాన్యంగా. విశ్వాసంగా ఉండే మనుషులే ఏమైనా కుట్రలు పన్ని నగలు కొట్టేశారా అని గంటల తరబడి ఆలోచించారంట. షాప్ సిబ్బందిని గట్టిగా నిలదీశారు. ఏం తోచని స్థితిలో విషయం పెద్దది కాకముందే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు ఆఖరి ప్రయత్నంగా షాప్లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. కెమెరా ఫుటేజ్ ప్లే అవుతున్న సమయంలో అందులో కనిపిస్తున్న వింత దృశ్యాలను చూసి షాప్ ఓనర్ పూర్తిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకసారి మీరు కూడా చూస్తే మీరు కూడా అవాక్కయ్యే సిచ్యువేషన్ నెలకొంటుంది ఆ వీడియోను చూస్తే. పూర్తిగా అర్ధరాత్రి వేళ ఒక పెద్ద ఎలుక మెల్లగా నగల ట్రే వద్దకు వచ్చింది. చుట్టూ ఎవరు లేరని నిర్ధారించుకుందో ఏమో ట్రేలో మెరుస్తున్న బంగారు నగలను తన పళ్లతో గట్టిగా పట్టుకుని ఆభరణాలను ఈడ్చుకుంటూ షాప్ మూలలో ఉన్న ఒక చిన్న బొరియ వైపు వేగంగా తీసుకెళ్లిపోతుంది. ఆ వీడియోలో చూడండి ఒకసారి మీరు కూడా ఎట్లా తీసుకెళ్తుందో. అలా ఒకసారి కాదు పలుమార్లు వచ్చి విలువైన ఆభరణాలను తన బొరియలోకి పక్క ప్లాన్తోనే లాక్కెళ్లిపోయింది. సీసీటీవీ దృశ్యాల్లో అసలు దొంగ ఎవరో తేలడంతో షాప్ సిబ్బంది ఆశ్చర్యపోతూ వెంటనే యాక్షన్లోకి దిగారు. ఎలుక వెళ్లిపోయిన బొరియను మూలల్లో జాగ్రత్తగా గుర్తించారు. ఆ బొరియను చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించారు. లోపల వెతగ్గా మాయమైన 10 వజ్రాల ఉంగరాలు, 2 గొలుసులు అక్కడే అత్యంత భద్రంగా కనిపించే వాళ్ళకి. ఒక్క వజ్రం కూడా పాడవకుండా నగలు సురక్షితంగా దొరకడంతో యాజమాన్యం హమయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. షాప్ యజమాని ఊపిరి పీల్చుకోవడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసే పెద్ద సమస్య నుంచి బయటపడ్డారు వీళ్ళు. ప్రస్తుతం ఈ వింత దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఉంది చూసారా, అది మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయిపోతుంది. ఎలుక ప్లానింగ్ చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మనుషులను మించిన పెద్ద దొంగ అంటూ నెటిజన్లు సరదాగా జోకులే పెలుస్తున్నారు. జ్యువెలరీ షాపుల యజమానులు ఇకపై మనుషుల నుంచే కాదు ఎలుకల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు సలహాలు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి. సీసీటీవీ కెమెరాలు లేకపోతే పాపం షాప్ సిబ్బందే బలయ్యేవారని చర్చించుకుంటూ ఉన్నారు. నిజమే కదా, నగలు పోయిన బాధ నుంచి యజమాని నిమిషాల్లో తేరుకున్నాడబ్బా. పోయిన 10 లక్షల విలువైన వజ్రాల నగలు దొరకడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలుక చేసిన ఈ వింత దోపిడీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ ఘటన జ్యువెలరీ రంగంలో పెద్ద ఎత్తున చర్చకే దారితీసింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.